యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే భారత్నే చాలామంది చూసిన పరిస్థితి ఉంది. సో ఆపరేషన్ సింధూర్లో దాదాపుగా కూడా ఏదైతే ఉగ్రవాదాలు దాంతోపాటు ఉగ్రవాద స్థావరాలపైన అయితే దాడి చేయాలనే ఒక సంకల్పంతోనైతే నిన్న అర్ధరాత్రి దాదాపుగా ఏదైతే 9 ఉగ్ర స్థావరాలపైన అయితే దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో దాదాపుగా 70 నుంచి 100 మంది ఉగ్రవాదులు అయితే హతమయ్యారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాకపోతే ఇదంతా కూడా ఏదైతే ఈ కౌంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అన్అఫీషియల్గా మనకి తోస్తూ ఉంది. ఎందుకంటే పాక్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు, ఎలాంటి నివేదిక అయితే వాళ్ళు ఇవ్వలేదు, అంటే వాళ్ళు ఒక ప్రకటన అయితే ఇవ్వలేదు. దేశంలో ఇంతమంది చనిపోయారు అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే వాళ్ళు ప్రకటించిన పరిస్థితి లేదు. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ అనేది నైట్ టైంలో అర్ధరాత్రి మాత్రమే ఎందుకు పెట్టారు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా భారత్కి చాలా వరకు ఎవరైతే ఎఫెక్ట్లో అమాయక ప్రజలు ఇట్లాంటి ఎవరైతే సివిలియన్స్ చనిపోవద్దు అనే ఒక సంకల్పంతోనైతే ఈ నైట్ టైంలో మాత్రమే ఈ చెక్ పెట్టడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. దాంట్లో కూడా మనకి ఇక్కడ ఒక్కసారి మీరు చూస్తే ఆపరేషన్ సింధూర్కి ముహూర్తం పెట్టి మరి 100 మంది ఉగ్రవాదులను లేపేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో నిజంగా భారత్ అయితే ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 రోజుల సమయంలో అసలు భారత్ ఎలాంటి దాడులకు పాల్పడుతుంది, ఎలాంటి యుద్ధాలని చేస్తుంది అని చెప్పేసి ప్రపంచ దేశాలు పూర్తిగా మన వైపే చూసిన పరిస్థితి ఉంది. సో 10 రోజులు టైం తీసుకొని మరి ముహూర్తం పెట్టుకొని మరి ఉగ్రవాద మూకలను అయితే పరిగెత్తించి ఏదైతే వాళ్ళని లేపేసిన ఘనత మన ఇండియన్ ఆర్మీకి అయితే ఉంది. సో గగనతలం నుంచి పూర్తిగా ఈ ఉగ్ర స్థావరాల్ని కరెక్ట్ ల్యాండ్ మార్క్ని పెట్టుకొని మరి మిస్సైల్స్తో కొట్టినట్టు, దాంతోపాటు రిఫైల్స్తో కొట్టినట్టు మనకైతే తెలుసా ఉంది. చాలామంది ఇండియన్స్ ఇవాళ హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారండి. సో అసలు ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు వచ్చింది పేరు అంటే కాశ్మీర్లో కుంకుమ పువ్వుకి చాలా ప్రసిద్ధి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో కాశ్మీర్ లోయలో మన భారతీయుల రక్తాన్ని పారించిన ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ పాకిస్తాన్లో ఏదైతే ఈ ఉగ్రవాదానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్తం కూడా పారించాలి అనే ఒక నేపథ్యంతోనే మన ఆడబిడ్డల సింధూరాన్ని వాళ్ళు కాశ్మీర్లో తుడిసేసినారు. కాబట్టి దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్తోనే ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టడం జరిగింది. దీంట్లో కూడా చాలా మంచి సక్సెస్ అయితే అయినామని తెలుసా ఉంది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఇది మాత్రం సినిమా కాదు, ఇది మాత్రం ట్రైలర్ అని చాలా మంది చెప్తా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. దాదాపు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఏంది ఫేజ్ 3 అంటే ఫేజ్ 1 నుంచి ఫేజ్ 3 అంటే ట్రైలర్ ఎట్లుంటే ఫేజ్ 1 ఎట్లుంటుంది, ఫేజ్ 2 ఎట్లుంటుంది, ఫేజ్ 3 ఎట్లుంటుంది, ఎవరు ఊహించని విధంగా ఉంటుంది అని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి దాదాపు 10 రోజుల కిందనే చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏదైతే ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు కన్నీ విని ఎరగని రీతిలో ఈ యుద్ధం ఉండబోతుందని చెప్పేసి అన్న తర్వాతనే ఈ ట్రైలర్ని విడిచిన పరిస్థితి ఉంది. సో ఆపరేషన్ సింధూర్కి ముహూర్తం పెట్టి మరి 100 మంది ఉగ్రవాదులని చేసినామని చెప్పేసి మనకి తెలుసా ఉంది. మరికొద్దిసేపట్లో అఫీషియల్గా భారత్ సర్కార్ అయితే మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఇదంతా కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ భారత సంతతికి, దాంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ లేకపోతే నేవీ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి చాలామంది వల్ల అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మన భారత దేశం ఘనత అని చెప్పుకోవాలా. ఈ మిసైల్స్తోని కొట్టిన తర్వాత ఏదైతే పాకిస్తాన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క అణువణుగా ఉన్నటువంటి పాకిస్తానీలో గడగడ వణిపోతున్న పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని అక్కడ పెట్టిన పరిస్థితి ఉంది. సో దాదాపుగా ఒక్కసారి చూడండి, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని మనం మర్చిపోయే విధంగా ఇవాళ గుణపాఠం నేర్పినట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ దాదాపుగా కూడా మనకి అఫీషియల్గా సోషల్ మీడియాలో రావడం జరిగింది. చూడండి ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇది. అక్కడ ఆ మిస్సైల్స్ దెబ్బకి, ఆ రైఫిల్స్ దెబ్బకి చాలామంది చావు దెబ్బతిన్నారు అని చెప్పి తెలుసా ఉంది. అక్కడ చూడండి ఎట్లా కొట్టుకుంటా ఉన్నారు. అంటే మన దానికి వచ్చే వరకు తెలియదు నొప్పి. అంటే భారతీయులు వాళ్ళని ఏం చేసినా కూడా ఎవరు అడిగేలాగా లేరు అని అనుకున్నారా మరి ఏమనుకున్నారో తెలియదు. కానీ
అసలు టూరిజంకి వచ్చినటువంటి అంటే టూరిస్టులుగా వచ్చినటువంటి అమాయకులను చంపడం ఏందండి? అది కూడా ముస్లిమా హిందువా అని చెప్పేసి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అడిగి దొంగల్లాగా ఇండియాలోకి చొరపడి మిలిటరీ యూనిఫామ్తోనే వాళ్ళని చంపేయడం జరిగింది. సో దానికి చాలా మంచి ప్రతిఫలం అండి. ఇది నిజంగా హైలైట్. ఇది ఇట్లాంటివి జరగాల్సిందేలే. అయ్యో చూడండి, మొత్తం అక్కడ వీడియోస్ వచ్చినాయి. అయ్యో ఇది యాక్షన్కి రియాక్షన్. ఇది 26 మంది సివిలియన్స్ని అంటే ఒక టూరిస్టులను చంపితేనే ఇట్లుందంటే భారత్ పైన ఇంకొకసారి అడుగు పెట్టాలన్నా లేకపోతే ఉగ్ర దాడులు చేద్దామన్నా కూడా నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఇది కాదు, ఇది ఆల్రెడీ జరుగుతుంది. ఇంకొకసారి ఇట్లాంటి ఆలోచన వచ్చినా కూడా ఇంతకు మించిన యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో దీంట్లో దాదాపు ఎవరైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరైతే మనకి లష్కర్ తోయబా టాప్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో కొంతమంది హతమయ్యారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఇప్పటివరకు అయితే అఫీషియల్గా తెలియలేదు. మరి ఎవరు చచ్చారు, ఎవరు బతుకున్నారు, మరి బతుకుంటే వాళ్ళని ఏం చేస్తామనే దానిపైన అయితే ఇండియన్ ఆర్మీ పూర్తిగా కసరత్తు చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమైనా ఉంది అని అంటే ఇంకొకసారి అంటే ఈ ఆపరేషన్ సింధూర్ని ఖచ్చితంగా త్వరలో మేము ఎదుర్కొంటాం, చాలా మంచి దెబ్బ కూడా కొడతాం అని చెప్పేసి పాకిస్తాన్ సిగ్గుండాల కొంచెం మీరు చేసిన కథకి అలా పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని చెప్పేసి తెలిసినా కూడా ప్రపంచ దేశాల ముంగట ఇజ్జత్ పోతుంది మీది. ఇవాళ పాకిస్తాన్లో మేము ఎందుకు పుట్టినాం రాబాయ్ అని చెప్పేసి పాకిస్తానీలు ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇవాళ మీలాంటి కొంతమంది వేయడం వల్ల ఇలా పాకిస్తాన్కి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఇవాళ వణికిపోతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందంటే ఒకసారి ఆలోచించురి ఇక్కడ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది మీకు అర్థమైతే చాలు. సో ఇక్కడ దాదాపుగా 24 గంటలు అంటే దాదాపు 23 నిమిషాల్లో 24 రిఫిల్స్తోనైతే ఇదంతా కూడా చేసినాం. 23 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాలపైన అయితే దాడి చేయడం జరిగింది. ఆ దాడుల్లో ఒక్కొక్క అంటే మనకి ఈ ఎల్ఓస్ నుంచి కావచ్చు, దాంతోపాటు మనకి పాక్ నుంచి మొదలైనటువంటి ఈ వేట అనేది రిఫిల్స్ ఉన్నాయో దీంట్లో దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలను చిత్తు అంటే మొత్తం నామరూపాలు లేకుండా చేసే సామర్థ్యం ఈ రిఫిల్స్కి అయితే ఉంది అని చెప్పేసి భారత్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో మెయిన్గా లష్కర్ తోయబా ప్రధాన కార్యాలయం కావచ్చు, దాంతోపాటు జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా భూస్థాపితం చేసింది అని చెప్పి తెలుసా ఉంది. దాంట్లో అంటే ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే టాప్ కమాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేకపోవచ్చు. ఎందుకంటే ఈ 10 రోజుల సమయంలో వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినారు. అది కూడా ఎవరు చేసారు అంటే పాక్ ఆర్మీ దగ్గరుండి 3 అంచెల భద్రత ఇచ్చి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. అంటే సిగ్గు ఏమన్నా ఉండాలా? ప్రపంచ దేశాలలో ఇజ్జత్ లేదు మనకి, ఇంకా అలా పెంచి పోషిస్తూ ఉన్నారు మీరు ఆ టెర్రరిస్టులని. అంటే మేమంతా ఒక్కటే అన్నట్టుగా వాళ్ళు క్లియర్ కట్గా తెలిసింది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే టర్కీ దేశం గురించి మనం మాట్లాడుకోవాలా. టర్కీ గురించి మాట్లాడుకుంటే 2023లో భూకంపంతో తల్లడిల్లుతున్న సమయంలో భారత్ చేయూతనిచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించి ఇక్కడ నుంచి చాలా వరకు కూడా సపోర్ట్ చేసి మనం వాళ్ళని సపోర్ట్ చేస్తే నిన్న పాకిస్తాన్ వాళ్ళు పోయి వాళ్ళ టర్కీ వాళ్ళకి అడిగితే సరే మేము మీకు సహాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారంట. ఎంత దారుణం అండి! అంటే మా మతం మాదే, మీ మతం మీదే, ఈడ మతాల దగ్గరకు వస్తే మాత్రం మేము శత్రువులమైనా కూడా మేమంతా ఒకటే అని చెప్పేసి క్లియర్గా టర్కీ దేశం అయితే చెప్పడం జరిగింది. దీని గురించి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం ఉండాల్సిందే అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఒక డయాగ్రామ్ అయితే వేసుకుంటా ఉంది, ఒక మంచి గుణపాఠం అయితే నేర్పుతారని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో దాదాపు 100 మంది చనిపోయారని తెలుస్తూ ఉంది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే భారత్లో కొన్ని 100 ప్లేసెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్, హైదరాబాద్, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కూడా మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి మనకి అఫీషియల్గా చెప్పడం జరిగింది. అసలు ఈ ఉగ్ర దాడి జరిగితే
ఎట్లా ఉంటుంది, ఒకవేళ జరిగిన టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, మనం అసలు ఎట్లా ఉండాలనే దానిపైన పోలీస్ అధికారులు దీనిపైన క్లియర్గా ఎట్లా చేయాలి ఈ మాక్ డ్రిల్ అనే దానిపైన ఆర్మీ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్క త్రివిధ దళాలతోనైతే ఈ మాక్ డ్రిల్ అయితే చేయడం జరుగుతూ ఉంది. మెయిన్గా ఏదైతే ఈ హైదరాబాద్లో, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో కూడా ఈ ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్గా వీటిని మాత్రమే హైలైట్ చేయడం జరిగింది. ఈ ఏరియాలని మాత్రం ఖచ్చితంగా రిస్ట్రిక్టెడ్ ఏరియాలుగా మనం పరిగణించాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే తెలంగాణలోని హైదరాబాద్ రాజధానినే ఎందుకు పట్టుకున్నారంటే, హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఎవరున్నారండి? హైదరాబాద్ హోల్ సిటీలో దాదాపు పాకిస్తానీలు 200 నుంచి 300 మంది 200 మంది దొరికిన వాళ్ళే ఉంటారు. దొరకని వాళ్ళు ఎంతమంది ఉండాలా? దీంట్లో ఎంతమందికి ఇక్కడ ఓటు హక్కు ఉంది, ఎంతమందికి ఆధార్ కార్డులు పుట్టినాయి అనేది మనం మాట్లాడుకోవాలి. ఎవరు సహాయం చేస్తూ ఉన్నారు? భారత్లో ఉంటూ భారత్ తిండి తింటూ ఇలా భారత్నే సావు దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారంటే ఆలోచించురి. ఏదైతే ఎల్ఓసి కావచ్చు, లేకపోతే ఏదైతే మనకి పీఓకే అని చెప్పుకోవద్దండి, ఖచ్చితంగా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. పాక్ అని ఎందుకు అంటారు అండి? పీఓకే అని ఎందుకు అంటారు మీరు? బీఓకే అని చెప్పండి, భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో అది మనది, భారత్ ఆల్రెడీ ఆక్యుపై చేసుకుంది. సో పీఓకే కాదు, బీఓకే, భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో భారత్లోని అడ్డుగడుగు కూడా మనదే. ఖచ్చితంగా కాశ్మీర్ పైన కన్నేస్తే ఇంకొకసారి ఎట్లా ఉంటుంది అనే దానిపైన అయితే మోడీ సర్కార్ చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుంది. కాకపోతే ఇది మాత్రం ట్రైలరే, ఐ రిపీట్ అగైన్, ఇది మాత్రం ట్రైలరే. దీంట్లో phase 1, phase 2, phase 3, ఈ phase 3లు చూసినామా పాకిస్తాన్ అయిపోయినట్టే. అక్కడ ఇది కూడా ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అంటే నిజంగా మోడీ గవర్నమెంట్కి హ్యాట్సప్ చెప్పాలా. అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలు దీంట్లో చావద్దు అనే ఒక సంకల్పంతోనే, ఒక ఆలోచనతోనే వీళ్ళు ఇంత టైం తీసుకున్నారండి. ఈ టైంలో కూడా ఎప్పుడు చేసిరు ఇదంతా? దీంట్లో కూడా 23 నిమిషాలండి, 23 నిమిషాలు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తేనే త్రివిధ దళాలకి, దాంట్లో కూడా ఎయిర్ ఫోర్స్కి మాత్రమే ఇస్తేనే ఇట్లున్నదంటే పరిస్థితి. లేదు మీరు ఏమైనా చేసుకోరా అని చెప్పేసి త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే పాకిస్తాన్ పని ఏమవుతుంది? ఎంగేజ్ దేశింది వరల్డ్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. భారత్లో ఉన్నటువంటి యువకులు తలుచుకుంటే కన్ను ఎర్ర చేస్తేనే ఇవాళ ఇట్లా పరిస్థితి ఉందంటే, ఒక్కసారి మీరు అంతా రండి, గన్స్ ప్రతి ఇంటి నుంచి ఒక్కరు కాదు ఇద్దరు రండి అని చెప్పేసి అంటే ఒక్కసారి ఏమైతే చూడుర్రి. దీనిపైన చాలామంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచినటువంటి ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసే పరిస్థితిలో ఉన్నామని చెప్తా ఉన్నారు. సో ఎవరైతే కొంత లష్కరే తోయిబా కావచ్చు, దాంతోపాటు జైషే మహమ్మద్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళలో కూడా టాప్ కమాండర్స్ హతమైనారు అని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇట్లాంటి దాడి జరిగిన తర్వాత మరి పాక్ ఎలాంటి దాడులకి ప్రయత్నిస్తుంది అనేది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము ఒక పాముని చంపితే కట్టెతోనే అది సచ్చిందా లేదా అని చెప్పేసి మనం చూడాలంట, ఒక కర్ర సహాయంతోనే ఆ సచ్చిందా బతికిందా అని చూడాలంట. సో పాము లాంటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. సో ఖచ్చితంగా ఎదురు దెబ్బ ఉండబోతా ఉంది. మనం 10 కొడితే వాళ్ళు ఒక్కటన్నా కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, అంటే నార్మల్గా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా చాలా బాధాకరం అండి. హైదరాబాద్లో 200 మంది పాకిస్తానీలు వచ్చి ఇక్కడ పని చేసుకుంటా ఉన్నారు. టూరిస్ట్ వీసాతో వచ్చిన వాళ్ళు కూడా ఇలా దంద చేసుకొని బతుకుతున్నారంటే ఒకసారి ఆలోచించుకోరు. ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఇవాళ మనము హిందూ ముస్లిం అనుకుంటా, కుల మతాలు అనుకుంటా మనం చచ్చిపోతూ ఉంటున్నాం. ఇక్కడ మా మతం ఒకటే, వాడు ఎక్కడి నుంచైనా రాని, వాడు ఏ దేశం నుంచైనా రాని, మా మతం మాదే, మా మతం వాడికి మేము సహాయం చేస్తాం. వాడు టెర్రరిస్ట్ అయినా పర్లేదు, మేము ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవాలా. పాకిస్తానీ ఎవరైతే ఈ కుక్కలు ఉన్నారో, ఐ రిపీట్ అగైన్, పాకిస్తానీ కుక్కలు, పిచ్చి కుక్కలు, వీళ్ళని కూడా పెంచి పోషిస్తున్నారు. ఎవరు అంటే మన భారతీయులు అని చెప్పుకోవాలా. అంతెందుకండి, గుజరాత్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే మనకి భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇప్పటికీ అక్కడ కొన్ని పొలాలలో, పంట పొలాలలో భారీ వెపన్స్ కావచ్చు, మందు సామాగ్రి ఎంతో దొరుకుతూ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆర్మీని దాటి, బిఎస్ఎఫ్లను దాటి
వీళ్ళందరినీ దాటేసి వస్తున్నారంటే ఎవరు సహాయం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఉండాలా. సో ఏదేమైనప్పటికీ ఈ ప్రతీకార దాడి ఇలా భారతీయులని మళ్ళీ ఇంకొకసారి మేల్కొల్పిందని చెప్పుకోవాలా. అంటే భారత్ పైన కన్ను పడితేనే ఇట్లుందంటే ఇక భారత్ గురించి అంటే మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి దాడులు చేద్దామంటే అప్పుడు ఎట్లా ఉంటుంది అనే దానిపైన అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది ట్రైలర్ మాత్రమే. phase 1 ఉంది, phase 2 ఉంది, phase 3. మేమైతే phase 1, phase 2, phase 3 కోసం 1000 కన్నులతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ అయితే అంటే మీకు అంటే ఇంకా ఈ సర్జికల్ స్ట్రైక్స్ కాదండి, ఇది దాదాపు ఒక యుద్ధాన్ని తలపిస్తూ ఉంది. చాలా పెద్ద యుద్ధం అని చెప్పుకోవాలా. ఎట్లాంటి దాడి చేయాలా అనే దానిపైన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.